వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హలో గ్యాస్. ఈ వీడియోలో వచ్చేసి ఈ మినీ ఆల్ ఇన్ వన్ డ్రిల్లింగ్ మిషన్ టూల్ అయితే తయారు అవుతున్నాం. ఈ డ్రిల్లింగ్ మిషన్ టూల్ యూజ్ చేసుకొని మీరు వుడ్ పీసెస్ కానీ పీ షీట్స్ కానీ వాటికైతే హోల్స్ వేసుకోవచ్చు. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ టూల్ తయారు చేయడానికి నేను మెయిన్ పర్పస్ వచ్చేసి మనం తయారు చేసే ప్రాజెక్ట్లో చాలా వరకు పీవీ షీట్సే వాడతాం. ఆ పీవీ షీట్స్ని స్మూత్గా గ్రైండింగ్ చేసుకోవడానికి ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని స్మూత్గా గ్రైండింగ్ చేసుకోవడానికి నేను ఈ బ్లేడ్ని అయితే అటాచ్ చేశాను. దీనికి ఈ బ్లేడ్ని అటాచ్ చేసి సింపుల్గా మీరు ఆ ఎడ్జెస్ని స్మూత్గా అయితే గ్రైండింగ్ చేసుకోవచ్చు. అండ్ మనం తయారు చేసిన ఈ టూల్ని యూజ్ చేసి మీరు ఆ పీవీ షీట్స్ని కట్ చేసుకోవచ్చు. అలాగే వుడ్ పీసెస్ని, చిన్న చిన్న ఐరన్ పీసెస్ని కూడా మీరు సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ ఆల్ ఇన్ వన్ మినీ డ్రిల్లింగ్ మిషన్ టూల్ని ఎలా తయారు చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ అయితే చేయండి. ఒకసారి ఇక్కడ చూడండి, మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ తయారు చేసుకోవడానికి ఒక పీవీసీ పైప్ అయితే కావాలి. ఈ పీవీసీ పైప్ సైజ్ వచ్చేసి 1.5 ఇంచ్ పైప్ ఇది. ఈ పైప్ వచ్చేసి మనం తీసుకునే 555 DC మోటార్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇందులో మనం వాడే మోటార్ వచ్చేసి 555 DC మోటార్. ఈ మోటార్ వచ్చేసి 12 వోల్ట్ మీద అయితే రన్ అవుతుంది. ఈ మోటార్ని ఆ పీవీసీ పైప్లో ఫిక్స్ చేసే ముందు ఇలా 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. అండ్ ఆ వైర్స్ వచ్చేసి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా నేను హీట్ సింక్ ట్యూబ్స్ అయితే వాడుతున్నాను. వాటిని ఇలా సింపుల్గా హీట్ చేసుకుంటే ప్రాపర్గా సెట్ అవుతాయి. 555 DC మోటార్ని పీవీసీ పైప్లో ఫిక్స్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పీవీ షీట్ అయితే తీసుకోండి. అండ్ దీనికి ఇలా హోల్స్ కూడా వేసుకోండి. అండ్ ఈ హోల్స్ వచ్చేసి మోటార్ని ఫిక్స్ చేసుకొని దానికి స్క్రూస్ ఫిక్స్ చేసుకోవడానికి. స్క్రూ బదులు మీరు సూపర్ గ్లూ కూడా వాడచ్చు. సూపర్ గ్లూ వాడడం వల్ల మోటార్లోకి వెళ్ళి మోటార్ అయితే డ్యామేజ్ అవుతుంది. అందుకే 2 స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకొని ఇలా ప్రాపర్గా టైట్ చేసుకోండి. ఆ మోటార్ని పీవీసీ పైప్లో ఫిక్స్ చేసే ముందు ఇక్కడ 2 హోల్స్ అయితే వేసుకోవాలి. మోటార్లో జనరేట్ అయ్యే హీట్ అనేది ఆ హోల్స్ నుంచి బయటికి అయితే వస్తుంది. అందుకని ఆ 2 హోల్స్ అయితే వేసుకోవాలి పీవీసీ పైప్ కి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ప్రాపర్గా హోల్స్ అయితే వేసుకున్నాను, 2 హోల్స్ అనేటివి. ఇప్పుడు ఆ మోటార్ని ఆ పీవీసీ పైప్లో ఫిక్స్ చేసుకొని సూపర్ గ్లూతో ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. అండ్ ఆ ఎక్స్ట్రా పీవీ షీట్ని కట్ చేసుకొని స్మూత్గా శాండ్ పేపర్తో శాండైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ప్రాపర్గా శాండ్ చేశానో. ఇప్పుడు మనం తయారు చేసే టూల్ని ఆన్ ఆఫ్ చేయడానికి మనకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కావాలి. అందుకే ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మీరు తీసుకునే స్విచ్చెస్ అనేవి ఇలా చిన్న చిన్న స్విచ్చెస్ తీసుకోకండి. ఇలా మంచి ప్రాపర్ క్వాలిటీ అయితే తీసుకోండి. క్వాలిటీ తీసుకోవడం వల్ల మనం లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది ఈ టూల్ అనేది. అండ్ మనం తయారు చేసిన డ్రిల్లింగ్ మిషన్ టూల్కి పవర్ అయితే ఇవ్వాలి. ఆ పవర్ ఇవ్వడం కోసమే ఈ 12 వోల్ట్ DC ఫీమేల్ పోర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇందాక మన దగ్గర మిగిలిపోయిన పీవీ షీట్కే హోల్స్ వేసి ఇలా స్విచ్ని కానీ ఆ ఫీమేల్ పోర్టింగ్ కానీ ఇలా స్టిక్ చేసుకున్నాను దానికి. ఇప్పుడు ఒకసారి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి కాంపోనెంట్స్ అన్నిటికీ సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇవి వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్స్. మీకు ఎలాంటి సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ పోర్ట్ నుంచి వచ్చే పాజిటివ్ వైర్ని డైరెక్ట్ మోటార్ కింద కనెక్ట్ చేసుకోండి. అండ్ నెగిటివ్ వైర్ని వచ్చేసి ఇలా మధ్యలో కట్ చేసుకొని ఒక స్విచ్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్ కనెక్షన్స్. అండ్ ఇప్పుడు ఆ పీవీ షీట్ని అయితే పీవీసీ పైప్కి ఇలా స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. అండ్ ఫస్ట్ ఎలా స్టిక్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలా స్టిక్ చేసుకొని ఆ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని స్మూత్గా శాండ్ పేపర్తో శాండైజ్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ప్రాపర్గా వచ్చిందో. దీని క్వాలిటీ కానీ దీని ఫినిషింగ్ కానీ ఎంత ప్రాపర్గా వచ్చిందో మీరే చూడొచ్చు. నా దగ్గర బ్లాక్ పెయింట్ అయితే ఉంది, నేను బ్లాక్ పెయింట్ అయితే వేశాను. ఒకసారి పెయింట్ వేసిన తర్వాత చూడండి ఎంత ప్రాపర్గా ఉందో. అండ్ ఈ ప్రాజెక్ట్కి స్టార్ ఐటెమ్ ఇది వచ్చేసి ఒక డ్రిల్ చెక్. ఈ డ్రిల్ చెక్ని మేకర్ బజార్లో అయితే తీసుకున్నాను. దీంతోపాటు మనకు ఒక 5 ఇలాంటివి అయితే ఇస్తారు. ఇవి వచ్చేసి మనం బిట్స్ అనేవి అలా ఫిక్స్ చేసుకోవడానికి చెక్ లాంటివి కూడా. వీటిని ఏమంటారు నాకైతే ప్రాపర్గా తెలీదు. అండ్ అలాగే ఒక ఎల్కీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ డ్రిల్ చెక్ని మోటార్ పెట్టి టైట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ డ్రిల్ చెక్ని మోటార్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రిల్ చెక్ని తీసుకొని ఇలా మోటార్ ఫ్రంట్ సైడ్లో ఫిక్స్ చేసుకోండి. వాడు ఇచ్చిన ఎల్కీతో ఇలా టైట్ చేసుకోండి స్క్రూస్ అనేటివి. ఇప్పుడు ఒకసారి ఈ టూల్ని అయితే టెస్టింగ్ చేసి చూపిస్తాను మీకు. ఈ డ్రిల్ చెక్ పైన ఉన్న స్క్రూని అయితే ఇలా రిమూవ్ చేసుకొని వాడు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి మీకు తీసుకునే బిట్ సైజు బట్టి తీసుకొని ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇందులో నేను వచ్చేసి 2 mm బిట్కి అయితే సరిపోయే చెక్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ 2 mm బిట్ని ఈ చెక్లో అయితే ఫిక్స్ చేసుకొని పైన ఆ చెక్ని అయితే ఇలా టైట్ చేసుకోండి డ్రిల్ చెక్ని. అండ్ మన ఆల్ ఇన్ వన్ డ్రిల్లింగ్ మిషన్ టూల్ అయితే రెడీ అయిపోయింది. దీనికి పవర్ ఇవ్వడం కోసం నా దగ్గర ఒక 12 వోల్ట్ అడాప్టర్ అయితే ఉంది. ఆ 12 వోల్ట్ అడాప్టర్ని ఇలా సింపుల్గా కనెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్విచ్ని ఆన్ చేస్తే మోటార్ అయితే రన్ అవుతుంది. ఒకసారి మీరే చూడొచ్చు ఎంత ప్రాపర్గా రన్ అవుతుందో. ఎటువంటి షేక్ అయితే లేదు అండ్ వైబ్రేషన్ కూడా రావట్లేదు. అండ్ మనం ఏ ప్రాజెక్ట్లో అయినా కామన్గా వాడతాం పీవీ షీట్స్. ఈ పీవీ షీట్కే ఒకసారి హోల్ అయితే వేసి చూపిస్తాను మీకు. అండ్ పీవీ షీట్కి ఎలా వాడిందో చూసారు కదా మీరే. అండ్ ఇప్పుడు ఒకసారి పీవీ షీట్ మీద కట్ చేసేది చూపిస్తాను మీకు.
దానికోసం యాంగిల్ గ్రైండర్కు వాడే మన బ్లేడ్ అనేది ఇలా చిన్న జుగడ చేసి తయారు చేశాను నేను. సేమ్ ఇందాక డ్రిల్ బిట్ని ఎలా ఫిక్స్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే ఫిక్స్ చేసుకోండి. ఈ టూల్లో నాకు ఇష్టమైన ఫీచర్ వచ్చేసి ఇదే, పీ షీట్ని కట్ చేయడం కానీ లేదంటే ఐరన్ పీసెస్ని కట్ చేయడం కానీ. వీటిని కట్ చేయడంలో దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను టూల్ని తయారు చేసి దాదాపు 1 వీక్ అయితే అవుతుంది. అప్పటి నుంచి దీని వర్కింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు పీవీసీ అనేది ఎంత ప్రాపర్గా అయితే కట్ చేసిందో. అండ్ ఒకసారి ఇప్పుడు ఐరన్ అయితే కట్ చేసేది చూపిస్తాను మీకు. దానికోసం నేను ఒక మూల లాంటిది తీసుకున్నాను. మనం గోడకైతే కొడతాం కదా మూల అనేది. ఇలాంటి ఐరన్ కట్ చేసేటప్పుడు హ్యాండ్కి ఏదైనా గ్లౌజ్ లాంటిది అయితే వాడండి. ఐరన్ అనేది హీట్ అవుతుంది అందుకని. ఇక్కడ ఐరన్ అనేది ఎలా కట్ చేసిందో మీరే చూడొచ్చు. బట్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకొని ప్రాపర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది.